అండి స్కూల్‌కి వెళ్ళే పిల్లలున్న ప్రతి ఒక్క మదర్‌కి ఉదయాన్నే హడావిడిగా ఉంటుంది కదా! వాళ్ళెళ్ళిన ఒక గంట, 2 గంటల వరకు కూడా పనులన్నీ తేలవు. ఇక వాళ్ళు స్కూల్‌కెళ్ళేంత వరకు కూడా ఒకటే ఉరుగులు, పరుగులు కదా! సో, అలాంటి టైంలో జడలు వేయడం అన్నది అందరికీ రాదు. అందులోని ఫ్లవర్ వేయడం అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇటు లాగితే అటు వెళ్తుంది. అటు లాగితే ఇటు వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఫ్లవర్ అన్నది సమంగా షేప్ అయితే రాదు కదా! ఒకరోజు ఇలా కష్టపడ్డారంటే ప్రతిరోజు కూడా చాలా సింపుల్‌గా జడలైతే వేసేయగలుగుతారు. ఇంక ఈ ఫ్లవర్ ప్రతిసారి వేయనవసరం లేదనమాట. ఒక్కసారి గనక ఇలా రెడీ చేసి పెట్టుకున్నారంటే ప్రతిరోజు స్కూల్‌కెళ్ళేటప్పుడు మీ పిల్లలకి ఈజీగా జడలైతే వేసేయగలుగుతారు. ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా రిబ్బన్ అంతా కూడా ఫోల్డ్ చేసుకొని బ్లాక్ కలర్ రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా! దాన్నయితే నేను ఇలా పెట్టేసుకుంటున్నాను. మీకు కావాలంటే దీన్ని అంతటిని కూడా ఒక స్టిచ్ వేసుకున్నా సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో రబ్బర్ బ్యాండ్ ఏదైతే ఉందో దాని మధ్యలో ఈ టిక్ టాక్‌ని అయితే పెట్టుకోవాలి. ఒకవేళ మీరు సూది దారం పెట్టి కుట్టినట్లయితే ముందు రిబ్బన్ అంతా కూడా కుట్టేసిన తర్వాత అప్పుడు టిక్ టాక్‌కి కలిపి కుట్టు వేసుకున్నారంటే సరిపోతుందనమాట సూది దారంతో. ఇక పిల్లలకి జడలు వేసేటప్పుడు చూడండి మొత్తం అంతా కూడా ఇప్పుడు రిబ్బన్‌తో ఏ విధంగా అయితే వేస్తామో సేమ్ అదే విధంగా వేసుకోవాలి. కాకపోతే రిబ్బన్‌తో పైకి పెడతాం కదా! పైకి పెట్టేసిన తర్వాత ముడి వేసి వదిలేస్తామనమాట. దానికి కరెక్ట్‌గా నాకు 1/2 మీటర్ రిబ్బన్ అయితే సరిపోయింది. సో, 1/2 మీటర్ వేరేగా, 1 మీటర్ వేరేగా సెపరేట్‌గా చేసుకున్నాను. 1/2 మీటర్ పక్కన పెట్టుకొని 1 మీటర్ దాంతో ఫ్లవర్‌ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పిల్లలకి జడలంతా కూడా వేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఫ్లవర్ టిక్ టాక్ ఉంది కదా! ఆ టిక్ టాక్‌ని అక్కడ పెట్టేసుకున్నామంటే సింపుల్‌గా మనకి ఫ్లవర్ అన్నది రెడీ అయిపోతుంది. రోజు స్కూల్‌కెళ్ళేటప్పుడు పెద్దగా ఇబ్బంది అవ్వదు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.